అందరికీ నమస్కారం. బ్లెస్విన్ డైట్ క్లినిక్కి స్వాగతం. ఈరోజు కిషోర బాలికలలో వచ్చే రక్తహీనత గురించి తెలుసుకుందాం. కౌమార దశలో సాధారణంగా వచ్చే పౌష్టికాహార లోప వ్యాధి రక్తహీనత. దీనిని హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడాన్ని బట్టి గుర్తిస్తారు. మన శరీరానికి ఇనుము అత్యంత అవసరమైన ధాతువు. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము వినియోగమవుతుంది. హిమోగ్లోబిన్ మనం పీల్చే గాలిలోని ప్రాణవాయువును ఊపిరితిత్తుల నుండి శరీరంలోని ప్రతి కణానికి చేరవేస్తుంది. శరీరంలోని ఏ భాగం పనిచేయాలన్నా ఆక్సిజన్ చాలా అవసరం. రక్తహీనతకు గల కారణాలు: పౌష్టికాహార లోపం, కొంకి పురుగులు జీర్ణ వ్యవస్థలో ఉండడం, దీర్ఘకాలిక విరేచనాల వలన ఆహారంలోని పౌష్టికాలు సరిగ్గా శరీరంలోనికి చేరకపోవడం, తరచుగా మలేరియా రావడం వలన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవడం, కౌమార బాలికలు నాజూకుగా సన్నగా ఉండడం ఫ్యాషన్గా భావిస్తూ లావైపోతామేమో అన్న భయంతో సరిపడా తినకపోవడం, ఋతుస్రావం ఎక్కువగా అవడం. రక్తహీనత లక్షణాలు: మందకొడిగా ఉండడం, పాలిపోయి ఉండడం, త్వరగా నీరసపడి అలసిపోవడం, దేని మీద శ్రద్ధ ఆసక్తి లేకపోవడం, కొద్ది శ్రమకే ఊపిరి అందనట్లవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చికాకుగా ఉండడం, మానసిక అస్థిరత, ఎప్పుడూ నిద్రపోవడం, ఆకలి మందగించడం, తలపోటు, ఏ పని చేయలేకపోవడం, కళ్ళు, నోరు, నాలుక పాలిపోయి ఉండడం, గోళ్ళు పాలిపోవడం, సొట్టలు పడడం, ఆయాసం, అలసట, జుట్టు రాలిపోవడం, కాళ్ళు చేతులు ముఖం వాయడం. పై లక్షణాలతో పాటు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని రక్త పరీక్ష ద్వారా తెలుసుకొని రక్తహీనత ఉన్నది లేనిది నిర్ధారణ చేయవచ్చు. రక్తహీనతను ఎలా నివారించడం? సమతుల్య ఆహారం తినాలి. ఇనుము ఎక్కువగా ఉన్న మునగకాయలు, చిలకడదుంప, గుమ్మడి, బెల్లం, లివరు, మాంసం, గుడ్డు, ఖర్జూరం, బొప్పాయి, తృణధాన్యాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పప్పులు మొదలైన వాటిని తినాలి. పరిశుభ్రత పాటించాలి. మల విసర్జన తరువాత ప్రతిసారి ఆహారాన్ని తినే ముందు సబ్బుతోనూ నీటితోనూ చేతులను కడుక్కుంటే జీర్ణ వ్యవస్థలో కొంకి పురుగులు చేరవు. ముఖ్యంగా ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం లేక బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కొంకి పురుగులు పాదాలకు అంటుకొని జీర్ణ వ్యవస్థలోనికి చేరుతాయి. తప్పకుండా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవడం ద్వారా గోళ్ల క్రింద మట్టి, కొంకి పురుగుల గుడ్లు చేరి ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్ళడాన్ని నివారించవచ్చు. మరిన్ని ఆహార సలహా కోసం మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.